హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్లీ టాక్స్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో ఆల్రెడీ మన ఫ్లోరిడా ట్రిప్లో నేపాల్స్ కవర్ చేసాం కదా. సో నేపాల్స్ నుంచి మేము మియామి వచ్చామన్నమాట. ఇక్కడ మియామిలో మేము 2 days స్టే చేసాము. సో ఈ 2 days మేము ఎక్కడికి వెళ్ళాం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఒకవేళ లాస్ట్ వీడియో చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియో ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇంకా మియామి వచ్చినప్పటికీ ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది మాది. ఆ రోజు నైట్ ఇంకా డిన్నర్ చేసేసి హోటల్కి వెళ్ళిపోయి స్టే చేసామన్నమాట. నైట్ ఎర్లీ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేమేంటంటే ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది. నాకు ఉండేది 2 days కదా. 2 daysలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయాలంటే ఇది ఒక ఆప్షన్ అనేసి అయితే తెలిసింది. ఆ ఆప్షన్ ఏంటంటే ఇలా బస్ రైడ్స్, క్రూజ్ రైడ్స్ ఇలా ఉంటాయి. సో దాంట్లో మనం బస్ రైడ్ ఒకటే తీసుకుంటే ఒకలా కాస్ట్ పడుతుంది అండ్ క్రూజ్ రైడ్ సపరేట్గా కూడా తీసుకోవచ్చు. మేమేం చేసామంటే బస్ రైడ్, క్రూజ్ రైడ్ కలిపి తీసుకున్నాం అనమాట, కాంబో ప్యాక్. అండ్ ఈ బస్ రైడ్స్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఎలా అంటే మనం తీసుకున్న రూట్ బట్టి వెళ్తాయి అండ్ దాంట్లో కూడా మనకి ఎక్కడెక్కడైతే ప్లేసెస్ కావాలో అక్కడ మనం దిగి ఆ ప్లేసెస్ని చూసి మళ్ళీ మనం బస్లోకి ఎంటర్ అయ్యి మనల్ని వేరే ప్లేసెస్ దగ్గర తీసుకెళ్తారు. మళ్ళీ అక్కడ దిగేసి మళ్ళీ చూసుకోవచ్చు. అలా ఒక ఆప్షన్ ఉంది. లేకపోతే మనం డైరెక్ట్గా బస్లో కంటిన్యూగా రైడ్ చేసుకుంటూ ఉండొచ్చు, అంటే అన్ని ప్లేసెస్ దగ్గర విజిట్ చేయకుండా. అండ్ మేము తీసుకున్న బస్ రైడ్ ఏంటంటే లైక్ ఇంపార్టెంట్ ప్లేసెస్ దగ్గరే మనకి ఏదైనా ఫొటోస్ తీసుకోవాలి, లైక్ బాగుంది ఇక్కడ చాలా అనుకున్న ప్లేసెస్ దగ్గరే దిగి కొంచెం చూసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు బస్ వచ్చేయచ్చు. సో ఆ బస్ రైడ్ తీసుకున్నాము. మాకు ఇది ఆల్మోస్ట్ 2.5 hours అలా రైడ్ పట్టింది బస్ రైడ్. అండ్ దెన్ దీనికి కంబైన్గానే మేము క్రూజ్ రైడ్ కూడా తీసుకోవడం వల్ల వీళ్ళే డైరెక్ట్గా మనకి క్రూజ్ రైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి డ్రాప్ చేస్తారనమాట. ఇది మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, ముందే బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో బస్ రైడ్ అయితే చాలా బాగుంది. మనకు ఒకవేళ ఓపెన్ టాప్ వద్దు అనుకుంటే కింద అంతా కొంచెం క్లోజ్డ్ అనమాట, సెంట్రలైజ్ చేసి ఉంటుంది, అక్కడ కూడా కూర్చోవచ్చు. బట్ ఇంత దూరం వచ్చి చూడడానికే ఈ బస్ రైడ్ తీసుకున్నాం కాబట్టి ఎవరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కింద కూర్చోరు, పైన ట్రావెల్ చేస్తారు. సో పైన అంతా ఇలా ఓపెన్ ఉంటుంది అనమాట. సో మేమైతే హోటల్ రూము ఒక ఐలాండ్లో తీసుకున్నాము. ఆ ఐలాండ్ చుట్టూరు మొత్తం బీచ్ ఉంటుంది. సో ఆ ఐలాండ్లో మాకు ఈ బస్ రైడ్ అనేది స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి మనం ఈ సిటీలో ఎంటర్ అవ్వడానికి మేము ఈ బ్రిడ్జ్ ద్వారా క్రాస్ చేయాల్సి వచ్చింది. సో ఇదంతా ట్రావెల్ చేసిన తర్వాత వన్స్ మనం సిటీలోకి ఎంటర్ అయ్యాక మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ చాలా ప్లేసెస్ ఉంటాయి కదా. అవి కంటిన్యూగా మనకి కింద మైక్లో డ్రైవర్ కంటిన్యూగా చెప్తూ ఉంటారనమాట, దాని ఇంపార్టెన్స్, ఆ హిస్టరీ. ఇది మనకి 2 languagesలో ఉంటుంది, ఒకటి ఇంగ్లీష్, ఇంకొకటి స్పానిష్. మనకి బస్ రైడ్ బుక్ చేసినప్పుడే మనకి ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ డ్రైవర్ అయితే బోత్ లాంగ్వేజెస్ మనకి కవర్ చేస్తాడు, 2 languagesలో చెప్తూ ఉంటాడు అనమాట. ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్పేసి మళ్ళీ దాన్ని స్పానిష్లో రిపీట్ చేస్తుంటారు. నాకు తెలిసి ఎక్కువగా ఇక్కడ స్పానిష్ పీపుల్ ఉంటారు అనుకుంటా, అందుకనేసి ఈ బోత్ లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట ఆప్షన్స్లో కూడా. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇలా కొంచెం గ్రీనరీగా వెరైటీగా ఉన్నాయి బిల్డింగ్స్ అవన్నీ కూడా. ఇంకా ఈ లోపల ఇదొక చిన్న టౌన్ లాగా అనిపించింది నాకు, రైల్వే ట్రాక్స్ ఇవంతా. ఇవి దాటాక మొత్తం ఎలా అంటే బిల్డింగ్స్ అన్నీ చాలా కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట, ఆ కలర్స్ తోటి. అంటే మొత్తం బిల్డింగ్స్, చాలా బిల్డింగ్స్ వరకు మొత్తం ఆర్ట్స్ తోటి, గ్రాఫిటీ తోటే ఉన్నాయి. ఆరెంజ్ మూవీలో గ్రాఫిటీ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. పోలీస్ కార్స్ అవన్నీ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడైతే కొంచెంసేపు ఫొటోస్ తీసుకోవడానికి అలా కిందకి దిగాము మేము. సో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు బస్ అయిపోయాము. ఇక్కడి నుంచి మేమైతే నెక్స్ట్ ఇంకా డౌన్ టౌన్కి స్టార్ట్ అవుతున్నాము. సో డౌన్ టౌన్ ఏంటంటే నార్మల్గా దూరం నుంచే చూసాం కదా, సో దగ్గరికి ఆ బిల్డింగ్స్ మధ్యలో నుంచి అలా తీసుకెళ్తారు. సో మేము వెళ్తున్న పాత్ అంతా మనకి ఇలా వాటర్లా బ్రిడ్జెస్ కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. ఎందుకంటే ఇది మనకి సీ మిడిల్లో ఈ ఐలాండ్స్ అంటూ ఉండడము. అండ్ ఇలా మనకి ఓపెన్ టాప్ ఉండకుండా కూడా బస్సెస్ ఉంటాయి కొన్ని, మనకి ఏది కావాలంటే ఆ రైడ్ మనం చూసుకోవచ్చు. నేను చెప్పినట్టు ఇలా మనం కిందకి ప్రతి ఒక్క ప్లేస్లో కిందకి దిగి చూడడం అనేది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి బస్సెస్ ఉంటాయి. అండ్ ఇది మీకు గుర్తుంది కదా డాలర్ ట్రీ. సో డాలర్ ట్రీ ఈజ్ లైక్ చీపెస్ట్ స్టోర్ అనమాట. యూఎస్లో కావాల్సినవి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. చీపెస్ట్ స్టోర్, ఫస్ట్ బెస్ట్ స్టోర్ అంటే డాలర్ ట్రీ అనమాట. అన్ని స్టేట్స్లో ఉంటుంది ఇది నాకు తెలిసి. అండ్ దీంతో పాటు పక్కన ఫ్యామిలీ డాలర్ అని కూడా ఉంది ఇక్కడ. సో నాకు ఆ ఫ్యామిలీ డాలర్ గురించి ఐడియా అయితే లేదు, మేబీ అది ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా ఇంకా ఎక్కువ
ఉంటాయేమో దాంట్లో ఐటమ్స్. కొత్తగా మీరు యూఎస్కి వచ్చిన వాళ్ళైతే మాత్రం పక్కాగా డాలర్ ట్రీ అనేది అయితే విజిట్ చేయండి. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ బయట నుంచి తెచ్చుకుంటాం కదా, అవి చాలా కాస్ట్గా ఉంటాయి. డాలర్ ట్రీలో చాలా చీప్గా దొరుకుతాయి. ఛానల్లో ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను డాలర్ ట్రీ గురించి, ఏమేమి దొరుకుతాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్. మీకు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మాత్రం కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అలానే ఇక్కడ మేము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫేమస్ కాఫీ షాప్ అంట. ఇక్కడ పక్కాగా లైక్ కాఫీ అనేది టేస్ట్ చేయాలి, చాలా బాగుంటుంది అనేసి ఇక్కడ మాకు స్టాప్ చేశారు. మేమంతా కాఫీ లవర్స్ కాదు కాబట్టి మేము ఇక్కడ టేస్ట్ ఏం చేయలేదు. మేము దిగేసి ఇక్కడ ఎలా ఉంది సరౌండింగ్ అనేసి అయితే ముందుకు అలా వాక్ చేస్తూ ఉన్నాము. స్ట్రీట్స్ నార్మల్ స్ట్రీట్స్ లాగే ఉన్నాయి, కొంచెం నేరోగానే ఉన్నాయి. అండ్ ఇలా మేము ట్రావెల్ చేస్తుంటే మాకు అక్కడ ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది. సో ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం. ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అంట ఇది. చాలా టేస్ట్ చాలా బాగున్నాయి, లైక్ రియల్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫ్రూట్స్వి ఇంకా చాక్లెట్ అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. తీసుకొని బ్యాక్ టు బస్కి వచ్చేసాము. మేము ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 బ్రిడ్జెస్ ఉన్నాయన్నమాట. మేము లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్లో ట్రావెల్ చేస్తున్నాము. సో ఆ టైంలోనే బ్రిడ్జ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. నేను క్లియర్గా వీడియో తీయలేకపోయాను కానీ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మేము ఆల్రెడీ బస్సులో మూవ్ అవుతున్నాం కదా, నేను మొత్తం తీయలేకపోయాను. అండ్ నెక్స్ట్ డౌన్ టౌన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో డౌన్ టౌన్ దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. బిల్డింగ్స్ పక్కన ట్రావెల్ చేస్తే మనకి రోడ్ బాగానే ఉంటుంది, కానీ బిల్డింగ్స్ హైట్ వల్ల రోడ్ అనేది చాలా నేరోగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ బిల్డింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు. అంటే లైక్ కొన్ని బిల్డింగ్స్ ఇంకా వాళ్ళు యూస్ చేయట్లేదంట, అలాంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని ఫ్రీడమ్ బిల్డింగ్స్ అలా డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక బిల్డింగ్ అయితే మొత్తం ఇలా ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్కలాగా ఆర్ట్ చేసి పెట్టారు. Coming up in front of the bus to your left-hand side, you'll see the Freedom Tower. The Freedom Tower gets this name because this is Walt Disney. అండ్ ఈ డౌన్ టౌన్ నార్మల్గా మార్నింగ్ టైం కంటే నైట్ టైం చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆ లైట్స్కి ఆ కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద స్క్రీన్స్ తోటి అలా కూడా వేస్తూ ఉంటారు. ఇవన్నీ చూసుకొని ఇంకా లాస్ట్కి క్రూజ్ ట్రిప్ అయితే ఉంది కాబట్టి మాకు ఇంకా క్రూజ్ ట్రిప్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత మనతో పాటు డ్రైవర్ కూడా వస్తారనమాట లోపలికి. అంటే లైక్ క్రూజ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనకు చెప్తారు క్లియర్గా. అండ్ ఒకవేళ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే మనం డ్రైవర్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు. అలా కాకుండా మేము వెళ్ళినప్పటికి ఆల్మోస్ట్ 1:30 ఆ టైం అయింది. సో మనకి లంచ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది కూడా వాళ్ళు చూపిస్తారు. మనకు కావాలనుకుంటే వాళ్ళు తీసుకెళ్ళిన దగ్గర చేయొచ్చు, లేకపోతే వేరే దగ్గర కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఏదైనా డీలింగ్స్ అలా ఉండొచ్చు, అందుకే తిను మనల్ని ఆ పర్టికులర్ రెస్టారెంట్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నారు. సో ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట, బస్సులో ట్రావెల్ చేసిన వాళ్ళందరము. ఇలా లోపలికి ట్రావెల్ చేసినాక ఇక్కడ ఏంటంటే కిందంతా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయన్నమాట, లైక్ జ్యూసెస్ అలా చిన్నవే ఉంటాయన్నమాట. రెస్టారెంట్స్ లా కాకుండా ఇలా చిన్నవి ఉంటాయి. మేము వచ్చింది అయితే బే సైడ్ క్రూజ్ ట్రిప్ అనమాట. సో ఇక్కడ కిందంతా మనకి ఇలా చిన్న స్టాల్స్ తో పాటు షాపింగ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి షాప్స్. అండ్ మనం ఇలా ఎక్స్కలేటర్తో పైనకి వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం మనకి ఫుడ్ అనమాట, రెస్టారెంట్స్ అవన్నీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి. సో మేమైతే వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ 1:30 దాటింది కాబట్టి సో అతను చూపించిన దగ్గర మాకు అంత ఫుడ్ ఆప్షన్స్ లేవన్నమాట, మేము తినే ఫుడ్. సో ఇంకా మేము వేరే దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాము. ఇక్కడే మనకి డిఫరెంట్ షాప్స్ ఉంటాయి కాబట్టి వేరే దగ్గరికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ రావడానికి మాకు 1 అవర్ టైం పట్టింది. 2:30 అలా అయిపోయింది. మాకు 3:30కి క్రూజ్ ట్రిప్ ఉంది. సో మనం ఒక 15-20 మినిట్స్ ముందే వెళ్ళాలన్నమాట క్రూజ్ ట్రిప్ దగ్గరికి. సో ఇంకా మేము ఆర్డర్ పిక్ చేసుకున్న తర్వాత కాంక్షకి అయితే మేము తినిపించేసి ఇంకా మేము క్రూజ్ ట్రిప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. సో మనకి ఇక్కడ రెస్టారెంట్స్లో కూడా లోపల కంటే బయట ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇలా మొత్తం పాత అంతా టేబుల్స్ చైర్స్ వేసి ఉంటాయి అనమాట. మనం లోపల ఫుడ్ ఆర్డర్ చేసుకొని బయటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉంటున్నారు. అండ్ మేము వెళ్ళింది చెప్పాను కదా ఆల్రెడీ మీకు, థ్యాంక్స్ గివింగ్ టైంలో రావడం వల్ల ఇక్కడ మొత్తం డెకరేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ క్రిస్మస్ కాబట్టి వీళ్ళకి కంటిన్యూషన్ ఫెస్టివల్లా ఉంటుంది. హెలోవీన్ టైం నుంచి స్టార్ట్ అయితే క్రిస్మస్ వరకు వీళ్ళు కంటిన్యూగా లైక్ అన్నీ డెకరేట్ చేసుకునే ఉంటారనమాట, హౌసెస్ కానీ అవన్నీ. సో ఇంకా టైం అయిపోయాయి. వ్యూ అయితే మాత్రం బయట నుంచి చాలా బాగుంది ఇక్కడ. అండ్ కంటిన్యూగా మనకి క్రూజెస్ రన్ అవుతూనే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైం ఉంటుంది, లైక్ మనకి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక క్రూజ్ అంటూ స్టార్ట్ అవుతుంది అనమాట. మేము తీసుకున్న బే సైడ్ దాంట్లో అయితే. సో మనకి స్లాట్ 3:30కి ఉంది కాబట్టి ఈ క్రూజ్లో మేము ఒక 1.5 hours to 2 hours పట్టింది ట్రావెల్ చేయడానికి. సో వన్స్ క్రూజ్ స్టార్ట్ అయ్యాక మనకి జస్ట్ లోపలికి తీసుకెళ్ళి అలా బయటకు రావడమే కాకుండా మనకి అక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయన్నమాట. ఆ ఐలాండ్స్లో హౌసెస్ ఉంటాయి. సో ఆ హౌసెస్ యొక్క ఇంపార్టెన్స్, ఆ హౌస్ ఎవరిది ఏంటి అనేది కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కానీ చాలా హౌసెస్ ఉన్నాయి. సో ఇవి
ఇక్కడ ఉంటున్నారు కొంతమంది. అండ్ దీంతో పాటు మనకి స్టీమర్స్ ఉన్నాయి కదా బయట, హౌస్ అండ్ స్టీమర్ used for most of the new movie Bad Boys 4 Ride or Die. Y de hecho fue utilizada para la mayor parte de la nueva película. ఈ క్రూజ్లో అయితే ఇలానే పైన అండ్ బాటమ్ రెండు ఉన్నాయన్నమాట. ఇంకా టాప్ మోస్ట్ ఉంది కానీ అది ఎలా లేదు. అందరూ వెళ్ళిపోయాక మీకు చూపిద్దామనేసి నేను ఇలా వీడియో తీస్తున్నాను. పైన అయితే చైర్స్ ఇలా ఉన్నాయి, బాటంలో కూడా సేమ్ ఉంటుందన్నమాట. ఇంకా మేము ఒక్కసారి మొత్తం ఈ క్రూజ్ ట్రిప్ కంప్లీట్ అయిపోయాక బయటకైతే వచ్చేసాము. అఫోర్డబుల్ అని అనిపించింది నాకైతే. ఎక్కువ టైం లేకపోతే మాత్రం ఈ బస్ అండ్ క్రూజ్ ట్రిప్ అనేది తీసుకోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళాలంటే మాత్రం మనకు టైం సరిపోదు. సో దట్ ఇలా చూసుకుంటే మనం మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కవర్ చేసినట్టు ఉంటుంది అండ్ మనకు కూడా కొంచెం ట్రావెల్ చేసిన ఫీల్ ఉంటుంది అనమాట. క్రూజ్లో బాగా అనిపించింది. స్ట్రీట్ అంతా మొత్తం అలానే షాపింగే ఉంది. అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా మనకి హ్యాట్స్ ఉంటాయి కదా, హ్యాట్స్ అక్కడే మన ముందే లైక్ వాళ్ళు స్టిచ్ చేస్తున్నారనమాట. అంటే మనకేమైనా కావాలంటే మనం చెప్పొచ్చు, నెంబర్స్ కానీ నేమ్స్ కానీ అలా ప్రింట్ చేయాలనుకుంటే మనం చెప్తే వాళ్ళు అదే ప్రింట్ వాళ్ళు చేస్తున్నారనమాట. అక్కడికక్కడే చేసి ఇస్తున్నారు. అండ్ ఇలా మొత్తం షాపింగ్ మాల్స్ అలా ఉన్నాయి. మిడిల్లో ఇలా మనకి కొంచెం ప్లే ఏరియా లాగా ఉందన్నమాట చిన్నగా. అక్కడ చైర్స్ అవన్నీ ఉన్నాయి కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి అయితే ఇలా ఉంది. అవి బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్ మనం త్రో చేస్తే ఆ హోల్లో వెళ్ళి పడాలి. సో కాంక్ష కూడా కొంచెం ఆడుకుంది. ఫస్ట్ కొంచెం వాళ్ళతోటి కొంచెం కలవడానికి టైం పట్టింది కానీ తర్వాత తను ఇంకా ఆడుకుందనమాట వాళ్ళతోటి. కొంచెం డార్క్ అయిపోతుంది, బ్యాక్ టు హోటల్ అవ్వాలి కదా. అక్కడ మళ్ళీ మేము వెళ్ళాక అక్కడ మనం బస్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ బస్ అయితే వస్తుంది అనమాట. సో బస్ దగ్గరికి అయితే బ్యాక్ అయిపోతున్నాము. వెళ్తున్నప్పుడు ఇలా ఇక్కడ పైనాపిల్ జ్యూస్ కొంచెం డిఫరెంట్గా కనిపించింది అనమాట. సో మన ముందే వాళ్ళు పల్ప్ తీసి అప్పుడే ఫ్రెష్గా జ్యూస్ అయితే చేస్తున్నారు. ఆ జ్యూస్ని మళ్ళీ పైనాపిల్లో వేసేసి ఇలా మనకి డెకరేట్ చేసి ఇస్తున్నారనమాట. చాలా బాగా అనిపించింది. సో ఇది తీసుకొని ఇంకా మేము వచ్చిన ఒక 5-10 మినిట్స్కి బస్ అయితే వచ్చింది. బ్యాక్ టు హోటల్ అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇలా వెళ్తున్నప్పుడు ఇంకా కొంచెం డార్క్ అవుతుంది కదా, అటు కొంచెం లైటింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. వచ్చినప్పుడు మేము కొంచెం కింద కూర్చుందాం అనుకున్నాం కానీ కిందే కొంచెం సఫకేటింగ్లా అనిపించింది అనమాట. ఎంత ఏసీ ఉన్నా పైనే కొంచెం చాలా బాగా అనిపించింది బయట చూద్దామనేసి. సో రిలాక్స్డ్గా అలా చూసుకుంటూ ఇంకా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. మళ్ళీ వెళ్ళిన రూట్లోనే మనం బ్యాక్ అయిపోతాం అనమాట. సో ఫైనలీ హోటల్ రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మియామిలో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మియామి రోడ్స్ నార్మల్ రోడ్స్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఎందుకంటే నైట్ టైం అంతా మొత్తం లైట్స్ తోటి మొత్తం స్ట్రీట్లోనే ఉంటున్నారు, అంత స్ట్రీట్ పైన వాక్ చేస్తూ ఉన్నారనమాట. లైక్ ఆల్మోస్ట్ నైట్ 1-2 వరకు మేము ఉన్నా సరే ఆ రోజు నైట్ అలానే స్ట్రీట్లోనే వాక్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనకి లోపల రెస్టారెంట్స్, లోపల బ్రేక్ఫాస్ట్ స్టేషన్స్ కంటే ఇలా ఏదైతే హోటల్స్ ఉంటాయో ఆ హోటల్ బయటనే ఇలా మొత్తం టేబుల్స్, చైర్స్ వేసేసి ఉంటాయన్నమాట. సో అక్కడే ఎక్కువ ఉంటారు. మేమున్న హోటల్ అయితే ఈ బ్లూ కలర్ లైట్స్ ఉంది కదా, పెంగ్విన్ అనేసి, ఆ హోటల్లో ఉన్నాము. దీని ఆపోజిటే మనకి బీచ్ అనమాట. సో మా రూమ్ నుంచి మనకి బీచ్ డైరెక్ట్గా కనిపిస్తుంది. సో బీచ్ సైడ్ తీసుకుందాం అనేసి ఇలా ఐలాండ్లో బీచ్ సైడ్ తీసుకున్నాము. 2 nights ఇక్కడ స్టే చేసాము. చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము బ్యాక్ టు మా హౌస్ అనమాట. సో అప్పటికి కూడా ఇంకా రోడ్ పైన ఇంకా ఉంటూనే ఉన్నారు. అండ్ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఒక స్కానర్ కోడ్ లాంటిది. అదేంటంటే ఇక్కడ పార్కింగ్ లాట్స్ మనం నార్మల్గా పార్కింగ్ చేసి పే చేస్తాం కదా, అలా కూడా లేదు. ఎక్కడైనా సరే మనం పార్క్ చేసుకునేటప్పుడు ఇలా మనకి పార్కింగ్ది ఒక స్కానర్ కోడ్ ఉంటుంది. సో ఇది మన మొబైల్లో యాప్ ఉంటే సరిపోతుంది. డైరెక్ట్గా మనం స్కాన్ చేసేసి ఈ కోడ్ ఇచ్చేస్తే మనం ఎక్కడున్నాం ఏంటి అనేది లొకేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మనకి 1 hourకి పే చేసుకోవచ్చు. మళ్ళీ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే ఫోన్లో నుంచే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట, మనకు కొంచెం డిలే అవుతున్నట్టు అలా అనిపిస్తే. బట్ బాగా అనిపించింది. ఇంకోండి మేమున్న ఐలాండ్ అయితే ఇదనమాట. ఇక్కడి నుంచి మేము ఇప్పుడు వేరే ఐలాండ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో నార్మల్గా మొత్తం సిటీ అదంతా ఉన్నది ఇటు సైడ్. మేము మాత్రం ఆ కార్నర్ ఐలాండ్లో మేము హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ ఈ గ్రీనరీ ఇదంతా చాలా బాగుంది ఇక్కడ. బికాజ్ ఫ్లోరిడాలో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు
మేము వెళ్ళే ఏ రూట్ అయినా సరే కంటిన్యూగా మనకి ఇలా బీచెస్ మనం వెళ్ళే పాత్లో కంటిన్యూగా ఉంటూనే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది మియామి. ఇంకా మేము ఇక్కడ మియామిలో చిల్డ్రన్స్ మ్యూజియం అది కూడా వెళ్ళాము. నేను అది సపరేట్ కాంక్ష గురించే వెళ్ళామన్నమాట. ఒకవేళ కిడ్స్ ఉంటే మాత్రం నేను పక్కాగా రికమెండ్ చేస్తాను దానికి వెళ్ళాలనేసి. ఆ వీడియో కూడా నెక్స్ట్ మీకు పోస్ట్ చేస్తాను. ఇక్కడ మియామి ఇట్ సైడ్ అంతా మనకి టెంపరేచర్స్ కొంచెం హై ఉన్నాయి కదా. సో మేము ఇప్పుడు రిటర్న్ బ్యాక్ టు హోమ్ కాబట్టి వెళ్తున్న కొద్ది కొంచెంగా క్లైమేట్ అనేది అయితే టెంపరేచర్ అయితే డౌన్ అవుతూ ఉంది. ఎట్ లాస్ట్ ఇంకా మేము ఎంటర్ అవుతున్నప్పటికీ ఇంకా కొంచెంగా స్నోఫాల్ కనిపిస్తుంది అనమాట. ఇంకా మేము ఇంటికి రీచ్ అయినప్పటికైతే మాత్రం మొత్తం స్నో ఉంది. ఫ్రమ్ మార్నింగ్ 7 పడుతుంది. మేము నైట్ 6:30, 7కి రీచ్ అయ్యాము. మార్నింగ్ 7 నుంచి ఇక్కడ స్నో కంటిన్యూషన్ పడుతుంది అనమాట. అండ్ ఇక్కడ రోడ్స్ కొంచెం ఎందుకు ఫ్రీగా ఉంటాయంటే కంటిన్యూగా సాల్ట్ అనేది వేస్తూ ఉంటారు రోడ్ పైన. సో స్లిప్ అవ్వకుండా ఉండడానికి స్నో వల్ల. సో స్నో అనేది కరిగిపోతుంది అనమాట. రోడ్ పైన అంత ఎక్కువ ఉండదు. సైడ్స్లో చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది స్నో అనేది. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ పైన యాక్సిడెంట్ కూడా అయింది. ఇప్పుడే అయినట్టుంది. కార్ అవన్నీ ఆగిపోయి ఉన్నాయన్నమాట. స్నో పడిన రోజు ఏముండ అనిపించదు కానీ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళిపోతే స్నో పడిన తర్వాత స్నో ఫ్లేక్స్ అంటారు కదా, కొంచెం గ్లాస్ టైప్ అలా ఉంటుంది. ఆ టైంలో మాత్రం చాలా డేంజర్. స్కిడ్ అయిపోతూ ఉంటుంది వెహికల్. లాస్ట్ 1.5 అవర్ మాత్రం ఫుల్ ఇలా స్నోలో ట్రావెల్ చేయాల్సి వచ్చింది. బట్ జర్నీ అయితే మాత్రం చాలా బాగా అయింది. ఇంకా మేము ఇంటికి వచ్చినప్పటికీ మా ఇంటి బయట అంతా స్నో అయితే ఇలా ఉంది. మా ఫ్లోరిడా ట్రిప్ అయితే ఇలా జరిగింది. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.